తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలించారని సీఎం సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారని, చెరువులు, రిజర్వాయర్లు, కుంటల దగ్గర ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే వినతులపై తక్షణమే స్పందించాలని ఆయన అధికారులకు సూచించారు. వర్షాల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను తరలించాలని సీఎం సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, చెరువులు, రిజర్వాయర్లు, కుంటలు దగ్గర ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే వినతులపై తక్షణమే స్పందించాలని ఆయన అధికారులకు సూచించారు. వర్షాల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖలు, అధికారుల, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే వాతావరణ శాఖ ఇచ్చిన సమాచారం మేరకు జగిత్యాల మినహా అన్ని జిల్లాల్లో కూడా వర్షపాతం ఎక్కువగా నమోదవుతుందన్న నేపథ్యంలో కూడా అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడింది. ప్రధానంగా నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే అక్కడ ఏ ప్రాంతాలు వర్ష ప్రభావిత ప్రాంతాలన్నీ కూడా మోహరించాలి అని చెప్పేసి కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ కూడా ముందుకు సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అయితే ఆయన వారికి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఏదైతే నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి వాగులు, వంకలు పొంగి ప్రమాదం ఉన్న నేపథ్యంలో కూడా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు ఉంటారో వారందరినీ కూడా సహాయక శిబిరాలకు పంపించే విధంగా చర్యలు చేపట్టాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే నీటిపారుదల శాఖ అధికారులను, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటలకు సంబంధించి ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ఈ యొక్క ప్రాజెక్టుల రిజర్వాయర్లకు సంబంధించి వాటర్ పరిస్థితి కానీ, అదేవిధంగా వాగులు ఏ విధంగా ప్రవహిస్తున్నాయనే దానిపైన ప్రధానంగా క్షేత్రస్థాయిలో పర్యటన చేసి అక్కడ ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటారో ప్రజలందరినీ కూడా సహాయక శిబిరాలకు చేర్చాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే చాలా వరకు కూడా నదుల పైన కొన్ని బ్రిడ్జిలు ఉన్న నేపథ్యంలో కూడా వాటి యొక్క నీటి ప్రవాహాన్ని బేస్ చేసుకొని రాకపోకలు ఒకవేళ ఎక్కువగా నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాకపోకల మొత్తంగా కూడా నిషేధించి అక్కడ పోలీసులు, రెవెన్యూ అధికారుల సమన్వయంతో బారిగేట్లు ఏర్పాటు చేసి ప్రజలకు హెచ్చరికలు జారీ చేయాలి. ఎటువంటి ప్రజలకు ముందస్తు చర్యల్లో భాగంగా కూడా హెచ్చరికలు జారీ చేయాలంటూ కూడా సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా నిరంతరంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కూడా ఎక్కువగా అనారోగ్య పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో కూడా ఎట్లాంటి అనారోగ్య సమస్యలు ప్రజలకు రాకుండా ఆరోగ్య శాఖ ముందస్తు చర్యల్లో భాగంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగి తగినంత మందులు అందుబాటులో ఉంచుకోవాలి, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలంటూ కూడా సూచించడం అయితే జరిగింది. అయితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశువులకు సంబంధించి ఎట్లాంటి నష్టం చేకూరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు ఈ యొక్క సమావేశంలో అయితే సూచనలు చేయడం జరిగింది. రెవెన్యూ, విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్, అదేవిధంగా R&B శాఖ, వైద్య అన్ని శాఖలు ఏదైతే ఈ దీనికి సంబంధించి
అన్ని శాఖలు కూడా సమన్వయంతో ముందుకెళ్లి ఎటువంటి నష్టం చేకూరకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం. ప్రధానంగా హైదరాబాద్ కు సంబంధించి ప్రజల నుండి వచ్చే వినతులు జిహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించి చర్యలు చేపట్టే విధంగా ఎట్లాంటి నష్టాలకు అంటే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో కూడా ఎట్లాంటి నష్టం చేకూరకుండా చర్య పూర్తి స్థాయిలో అన్ని విభాగాల అధికారులు అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ కూడా ముందుకెళ్లాలని చెప్పేసి ముఖ్యమంత్రి